నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. ఈ మధ్య కల్తీ ఆహారం తిని చాలామంది అస్వస్థకు గురవుతున్నారు. ఇదేదో పల్లెటూరులో అయితే అనుకోవచ్చు, కానీ ఇది గ్రేటర్గా పేరొందినటువంటి మెట్రో నగరాల్లోనే ఈ పరిస్థితి దాపురిస్తుంది. మరోపక్క కుళ్ళినటువంటి ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచడం, అలాగే మరోపక్క పాచిపోయినటువంటి మటన్ తిన్నటువంటి ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇదేదో అంటే ముఖ్యంగా పేరొందినటువంటి హోటల్లోనే ఇలా జరుగుతుంది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులని పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? మరోపక్క ఈ ఆహారాన్ని తిని అస్వస్థకు గురై ఆసుపత్రి పాలైనటువంటి అనేక సందర్భాలు చాలా ఉన్నాయి. మరోపక్క అంటే కల్తీ ఆయిల్ అవ్వచ్చు, కల్తీ ఆహార పదార్థాలు అవ్వచ్చు, కల్తీ మసాలాలు అవ్వచ్చు, ఈ విధంగా చాలా రెస్టారెంట్లు అవ్వచ్చు, లేకపోతే హోటల్లో జరుగుతున్నా సరే ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క పర్యవేక్షణ ఉన్నా సరే మరి అవి తూతూ మంత్రంగానే ఉన్నాయా? మరోపక్క గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి మహానగరాల్లోనే ఈ విధంగా జరుగుతుంటే మిగిలిన చోట్ల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్, అలాగే వైజాగ్, అలాగే వరంగల్, మరోపక్క మహబూబ్ నగర్, మరోపక్క మిగిలినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంటుంది. చాలామంది కూడా ఆందోళన చెందుతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు, మరోపక్క ఆసుపత్రి పాలవుతున్నారు. వైద్యులతోటి వైద్య చికిత్సలు చేసుకున్నటువంటి పరిస్థితులు అనేకమన్నాయి. మరోపక్క ఇది అంటే డైరెక్ట్గా రెస్టారెంట్లు, హోటల్కి పోయి తింటే పరిస్థితి ఏ విధంగా ఉంటే, మరోపక్క ఆన్లైన్ ద్వారా జొమాటో అవ్వచ్చు, స్విగ్గీ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చి పాచిపోయిన ఆహార పదార్థాలు వచ్చి మళ్ళీ ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదురే లేడు. మరోపక్క అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాటిపై కూడా నియంత్రణ కొరవడింది. అసలు ఏంటి అంటే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలా? మరోపక్క హోటళ్లపై అవ్వచ్చు, లేకపోతే రెస్టారెంట్లపై అవ్వచ్చు, ఇటుపై ఏ విధంగా నియంత్రణ ఉండాలా? మరోపక్క వాళ్ళకి లైసెన్సులు ఎవరిస్తున్నారు? మరోపక్క జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, లేకపోతే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి హోటళ్ళకి లైసెన్సులు ఏ విధంగా ఇస్తున్నారు? ఆ లైసెన్సులు ఇచ్చిన తర్వాత వాళ్ళని పర్యవేక్షిస్తున్నారా లేదా? ఇదే అంశాలపై ముఖ్యంగా ప్రజల ఆహార భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవాలా? ముఖ్యంగా వాళ్ళు డబ్బులు వెచ్చించి ఊకేమీ ఆహార పదార్థాలు పెట్టట్లేదు. హోటల్లోకి వెళ్ళినప్పుడు వందలు డబ్బులు వసూలు చేసి తీసుకుంటున్నారు. మరోపక్క టిప్పు, ఇట్లా రకరకాలుగా హోటల్లో అయితే మాత్రం ధనార్జనే ధ్యేయంగా హోటల్ నిర్వాహకులు చేస్తున్నారు. ఈ పదార్థాలు ఈ విధంగా ఉంటే, మరోపక్క కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు నిల్వ ఉన్నటువంటి అనేకమైనవి మనం చూసాం. మరోపక్క రాత్రి మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి అనేకమైన ఆనవాళ్ళను మనం చూసాం. ఇదే అంశాలపై అంటే ప్రజలకు ఏ విధంగా ఉండాలి, మరోపక్క అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టాలో, ఇదే అంశాలపై ఈరోజు స్పెషల్ డిబేట్లో చర్చిద్దాం. ఈ డిబేట్లో పాల్గొంటున్నారు బి సబితారెడ్డి గారు, తెలంగాణ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్, మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. సబితారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సబితారెడ్డి గారు, ఇప్పుడు అన్నీ కూడా కల్తీ ఆహార పదార్థాలు మయమైపోయింది. అన్ని చోట్ల కూడా ఎక్కడో మారుమూల గ్రామాల్లో అయితే అనుకోవచ్చు, కానీ గ్రేటర్గా ముఖ్యంగా మెట్రో నగరాల్లోనే ఇట్లాంటి పరిస్థితి దాపురించిందంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు మనకి హైదరాబాదే కానివ్వండి, అనకాపల్లె కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఎక్కడైనా సరే మనకి అసలు ఈ విద్యావంతులు అందరూ ఉన్నారు ఇక్కడ. మనకి ఈ ఫుడ్ ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో ఏమైపోతుందండి, స్విగ్గీ వచ్చిందా, జొమాటో వచ్చిందా, ఈజీగా ఆర్డర్ పెట్టేసుకుందాం తినేద్దామని, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అందరు వర్కింగ్ ఉన్నప్పుడు ఈజీ ఫ్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ అది ఎంత పరిశుభ్రంగా ఉంది, అసలు మనం తినగలుగుతున్నామా లేదా అనేది చూడట్లేదు. ఇప్పుడు ఇటీవల మనకు వచ్చిన వీటిలలో చూస్తే గనక మనకి అది ప్రతిదీ కల్తీ అయి వస్తుందండి. నూనె కల్తీ అయిపోయింది, ఫుడ్ నాన్ వెజ్ కానివ్వండి, ఏది కానివ్వండి ప్రతిదీ కల్తీ అయినండి. ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నారు. ఎంతవరకు సబబండి అసలు ఇవన్నీ? అసలు ఇవన్నీ మనం ఎంతగా లోతుగా వెళ్తుంటే అసలు ఎంతమంది ఆరోగ్య పరిస్థితి క్షీణించిందండి. ఈ ఫుడ్ కలర్స్ కానీ ఇప్పుడు అంత అల్లం వెల్లుల్లి పేస్ట్లు వాడుతున్నారు వాళ్ళు, దాంట్లో అవి కూడా ఎంత కల్తీ అయ్యి వాడుతున్నారు. కానీ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వాళ్ళ యొక్క అంటే రుచి కోసమే రకరకాల ఆహార పదార్థాలపై వాళ్ళ టేస్ట్ కోసం రకరకాలైనటువంటి కల్తీ ఆయిల్ వాడటం, కల్తీ మసాలాలు వాడటం ఈ విధంగా చేస్తున్నారు. కానీ అధికారుల యొక్క పర్యవేక్షణ ఏ విధంగా చూడాలంటారు? మరి ఏంటి, వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేది ఎవరు, వాళ్ళపై పర్యవేక్షణ చేసేది ఎవరు? ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఫస్ట్ మన హ్యూమన్ రైట్స్ ప్రకారం చూసుకుంటే అసలు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అనౌన్స్ చేయకుండానే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి అన్ని చెక్ చేయండి, అక్కడ ఏం జరుగుతుంది స్టోర్స్ లలో, హోటల్సే కానివ్వండి, హాస్టల్సే కానివ్వండి, ఎంతమంది అసలు మనం చూస్తే ఇప్పుడు రోజు మొన్న రీసెంట్ గా చూస్తే కూడా మనకి ఇదేంటి కర్రీపఫ్ లో బల్లులు, హోటల్స్ కి వెళ్ళి చెక్ చేస్తే ఎలుకలు, ఈ బొద్దింకలు, లాస్ట్ మనకు వచ్చి ఇదేంటి మన సూప్ తీసుకున్న కూడా సూప్ లో కూడా వస్తున్నాయండి. అసలు
అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దోమలు అసలు ఈగలంటే గవర్నమెంట్ పరిపాటి, ఇక బొద్దింకలు జర్రీలు బల్లులు ఇవన్నీ అయితే మాత్రం ఇక కామన్ అసలు అనుకోవచ్చు. ఇంకా అసలు అండి అసలు ఉమ్, మనం ఏంటి, ప్రజలు ఏం చూస్తున్నారు, ఓన్లీ ఫుడ్ కలర్ చూసుకుంటున్నారు, క్వాలిటీ ఉంది అనుకుని తినేస్తున్నారు. కానీ ఉమ్, తర్వాత ఇబ్బందులు, పానీపూరి కూడా వాటర్ కంటామినేషన్ ఎంతమంది అడ్డం పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి. ప్రతి రైట్ చోట ఉంది మనకి. రైట్ రైట్. సబితారెడ్డి గారు, రేణి గ్రేసీ గారు, డిగ్నిటీస్ ఫౌండర్ మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. రేణి గ్రేసీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రేణి గ్రేసీ గారు, ఈ మధ్య కాలంలో కల్తీ ఆహార పదార్థాలు అయితే మాత్రం ప్రజల్ని కలవరపెడుతున్నాయి. ఇది అంటే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే విశాఖ అవ్వచ్చు, మరోపక్క వరంగల్, అలాగే మెట్రో నగరాల్లో అయితే మాత్రం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంతకుముందు సబితారెడ్డి గారు చెప్పినట్లు ఫుడ్ వండుకోకుండా, అంటే భార్యాభర్తలు ఎంప్లాయీస్ అయితే మాత్రం ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్లో వచ్చే పరిస్థితికి అయితే మాత్రం ఇక స్విగ్గీ అవ్వచ్చు, లేకపోతే జొమాటో అవ్వచ్చు, వాటికైతే మాత్రం అడిగే నాదురే ఉండడు. ఏదైనా వచ్చినా వాళ్ళకి కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే పట్టించుకునే నాదురే ఉండడు. కానీ ఇప్పుడు రెస్టారెంట్లు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి హోటల్లో అవ్వచ్చు, కల్తీ ఆహార పదార్థాలపై నియంత్రణ ఎవరు చేయాలి? మరోపక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షిస్తున్నా సరే అరాకొరా మాత్రమే అనుకోవచ్చా ఏంటి? దీనికి నియంత్రణ ఏ విధంగా తీసుకోవాలంటారు? చాలా మంచి పాలసీస్ యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ లో ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ప్రాక్టీస్ లోకి అవి లేవు అనేది అసలు చాలా చాలా బాధాకరమైన విషయం. ప్రజలు స్విగ్గీ, జొమాటో లాంటి వాటి మీద ఆధారపడటం అనేది మనం క్వశ్చన్ చేయలేని విషయము, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ ఇష్యూస్, లేకపోతే ఒకప్పుడు పెద్దవాళ్ళతో మనం అందరం ఉండేవాళ్ళము, ఎవరో ఒకళ్ళ సహకారం ఉండేది. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయిపోవడము, పిల్లలు ఒక్కళ్ళే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవడము, ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి స్లోగా బిల్డ్ అవుతూ ఈ రోజు ప్రాణం మీదకి తెచ్చుకునే స్థితికి మనం అందరం వచ్చేసాము. డెఫినెట్ గా ఆడిట్స్ అనేవి రెగ్యులర్ గా జరగాలి. కరప్టెడ్ మైండ్స్ తోటి కరప్షన్ అనేది నేను మానిటరీ దీని మీద నేను మాట్లాడట్లేదు. మన బ్రెయిన్స్ లోనే ముందు కరప్షన్ అనేది ఉంది, ముందు అది మనం తొలగించుకోవాలి. ఖచ్చితంగా రెగ్యులర్ ఆడిట్స్ రెగ్యులర్ గా వెళ్ళి లైసెన్సెస్ ఇవ్వక ముందే వాళ్ళ దగ్గర నుంచి ఆ కన్సెంట్ తీసుకోవడము, ఆ కన్సెంట్ తీసుకున్నప్పుడు ఎన్ఓసి మీరు సైన్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఈ రకంగా మీరు ఉంటారా, పాటిస్తారా? ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు మనకి, రైట్? సో దాని మీద ఖచ్చితంగా ఆ పాలసీస్ అన్ని కూడా ప్రాక్టీస్ లోకి వస్తే నథింగ్ లైక్ ఇట్ అండి. కానీ అన్ఫార్చునేట్లీ ఎన్ని ఇన్సిడెంట్స్ ఆన్ డే టు డే బేసిస్ చూస్తున్నామనంటే దానికి హద్దు అదుపు అనేది లేకుండా పోయింది. ఎంత తెలివిగా వీళ్ళు రన్ చేస్తున్నారంటే బిజినెసెస్ కూడా, కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని రిజాల్వ్ చేయక ముందే రిఫండ్ ఇచ్చేస్తాము, లేకపోతే మీకు కార్డ్స్ ఇచ్చేస్తాము, లేకపోతే క్రెడిట్ వేసేస్తాము అనగానే సరే ఇంక గొడవ ఎందుకు అని చెప్పేసి ఆకలి మీద ఉన్న వాళ్ళు, అర్ధరాత్రులు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే దూర ప్రాంతాల నుంచి ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్లోజ్ చేసేసుకుంటున్నారు. టికెట్ రిజాల్వ్ అయిపోయింది, ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది, లేకపోతే ఇంకొక మంచి ప్రోడక్ట్ ఏదైనా పంపించడము, ఇలాంటి ఇష్యూసే చూస్తా ఉన్నామండి. నేను కూడా ఇంట్లో ఒక వైఫ్ గా ఇంట్లో ఉన్నప్పుడు నేను చేసే ఆర్డర్స్ లో కూడా పురుగులు, రైట్, అందులో కూడా మళ్ళీ మనకి ప్రీమియం అని చెప్పి, అసలు ప్రీమియం లేకపోతే లో క్వాలిటీ అనేది అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అలాంటి అథారిటీ ఎవరి బిజినెసెస్ కి ఇస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అన్ని కూడా చక్కగా చేసినవి అమ్ముకుంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ హౌ వీ షుడ్ బి రన్నింగ్ అండి. రైట్ రైట్. సబితారెడ్డి గారు చెప్పండి, అంటే ఒక పక్క అంటే అసలు ఫ్రిడ్జ్ని వాడటమే చాలామంది కూడా ఆహార నిపుణులు చెప్తారు, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు తినటం వల్ల అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆహార నిపుణులు చెప్తుంటారు. అట్లాంటిది రోజుల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టి అక్కడ కస్టమర్కి అనుకూలంగా ఆర్డర్ చేయడంతో వెంటనే అందులో తీసి దాన్నే వేడి చేసి ఇచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఓ పక్క పాచిపోయిన మటన్, కుళ్ళిపోయినటువంటి చికెన్, ఇవి కూడా అందుట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో. మళ్ళీ వాటిని సీజ్ చేసిన తర్వాత మళ్ళీ లైసెన్స్ ఇవ్వటం, మళ్ళీ రెస్టారెంట్లు పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఎక్కడ లోపం అనుకోవచ్చు? ఇది మన ప్రభుత్వ లోపం అయితే అంటామండి. ఎందుకంటే అధికారులు ఎవరైతే ఉన్నారో ఫుల్ ఫ్లెజ్ గా వాళ్ళు రైట్స్ అయితే చేయట్లేదండి. మనకి అధికారులు కరెక్ట్ గా మాట్లాడండి. అధికారులు కనుక మనకి ఫుల్ ఫ్లెజ్ గా రైట్స్ చేస్తే అండి మనకి తప్పకుండా అవి ఫుల్ఫిల్మెంట్ అవుతాయి.
కానీ వాళ్ళు ఏంటంటే నామకే వాస్తే ఏదో మేము చేసేస్తున్నాము అన్నట్టుగా చేసేస్తున్నారు మ్మ్. అధికారులు. మ్మ్. సో ఎందుకండి కకృతి పడి ఎందుకండి వాళ్ళు అలా నామకే వాస్తే చేయడం అండి? మ్మ్. ఫుల్ ఫ్లెజ్ నిజంగా అసలు ఏముంది ఇప్పుడు రీనా గారు చెప్పినట్టుగా మనకి వీళ్ళు ఎన్ఓసీలు లేకుండా అసలు ఏది లేకుండా ఎలా అండి అప్రూవల్స్ ఇస్తున్నారు? మ్మ్. కానీ అప్రూవల్స్ అనేది రేణి స్టార్టింగ్ నుంచి మనం బాయ్కాట్ చేసి రేణా గ్రేసీ గారు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చే ముందు కానీ అందుట్లో నియమ నిబంధనలు రాయాలి, ఈ నియమ నిబంధనలు మేము పాటిస్తాం, ఈ యొక్క పారదర్శకంగా ఉండాలి. ముఖ్యంగా ఇది అంటే ఏదో కాదు, ఏదో ఇది ఆహారానికి సంబంధించి వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. ఆ ప్రైస్ మేడం ప్రైస్ కి తగ్గట్టుగా ఆహారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత హోటల్ నిర్వాహకులపై ఉంది. కానీ ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు? ధనార్జనే ధ్యేయంగా మనుషుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సార్ కంపల్సరీగా వాటిని మూసేయించాలి. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కంపల్సరీగా వాళ్ళని మూసేసి ఆ పర్టికులర్ హోటల్ కానీ ఏదన్నా మూసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఫస్ట్ దానికి సంబంధించిన మన స్టెప్స్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారము వాళ్ళు ప్రభుత్వాలు అవన్నీ సర్టిఫై చేసుకొని మళ్ళీ రిఫ్రెష్ గా వాళ్ళు ఇంకోసారి అలాంటివి అవ్వకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మనకి. రైట్. గ్రేసీ గారు చెప్పండి, కల్తీ పాలు, కల్తీ ఆహారం, కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులు ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాం, కల్తీ ఆయిల్, కల్తీ నెయ్యి, ఇట్లాంటి అన్నీ కూడా కల్తీమయం అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి కల్తీ నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? రండి యాజ్ మెన్షన్ ఇందాక ఖచ్చితంగా మనం పనిష్మెంట్స్ అనేవి ఖచ్చితంగా రావాలండి. మనం అంటే పనిష్మెంట్ అంటే పెనల్టీస్, రైట్? ప్రాణంతో చెలగాటం కాదు. నమ్మి మనము డబ్బులు ఇచ్చి మన కష్టార్జితమే అది కూడా మనం నమ్మి ఒక వ్యవస్థలో ఉన్నాము. ఒకరికొకరు నమ్ముకోలేని స్థితికి మనల్ని మనమే తెచ్చుకుంటున్నాము బేసిక్ గా. అలానే సొసైటీని మనమే పాడు చేసుకుంటున్నాము. అది తిండి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సో ఖచ్చితంగా పెనల్టీస్ అనేవి హ్యూజ్ లెవెల్లో మనకి గవర్నమెంట్ కనుక అలాంటి చర్యలు తీసుకోకపోతే కనుక ప్రాణాలతో చెలగాటం ఆడేవాళ్ళు, సొసైటీని పాలసీస్ ని గ్రాంటెడ్ గా తీసుకునే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతుందండి. అండ్ ఇది నార్మల్ చేసేస్తున్నారు. ఏంటంటే ఇది నార్మల్, దిస్ ఇస్ ఓకే, ఇది అన్ని వ్యవస్థల్లోనూ ఉంది, లేకపోతే అన్ని బిజినెస్ డిపార్ట్మెంట్స్ లోనూ ఉంది అని చెప్పి దాన్ని నార్మలైజ్ చేస్తున్నాం. ఆ నార్మలైజ్ చేయడం అనేది తగ్గించి సెన్సిటైజేషన్ త్రూ మనం వెళ్తూ అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ వాయిస్ అవుట్ చెయ్యండి అని చెప్పి ప్రజల్ని కూడా రిజాల్వ్ చేయకండి ఇష్యూ. ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఓకే టు వాయిస్ అవుట్ అండ్ దెర్ ఈస్ దిస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ హూ విల్ యాక్చువల్లీ టేకప్ యువర్ కేస్ రైట్ ఇన్ అ వెరీ సీరియస్ వే అని చెప్పేసి అలాంటి ఒక డిపార్ట్మెంట్ ని కూడా మనం పెట్టి ఉన్నాయని కూడా మనకు తెలియదండి. ఒకవేళ ఉంటే కనుక దయచేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఒక నార్మల్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళు లేకపోతే నాలాంటి వాళ్ళు కూడా అర్జించేది ఏంటంటే దయచేసి యాక్షన్ తీసుకోండి. పాలసీస్ ని అవి ప్లేస్ లో ఉన్నాయి అనేది లేనిది అనేది మిమ్మల్ని మేము నమ్ముతున్నాం కాబట్టి ఆ ప్రాక్టీస్ ని ఖచ్చితంగా ఆ బిజినెస్ హోల్డర్స్ అందరూ కూడా పాటించాలనేది మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని నమ్మి ఆ సిస్టమ్ అంతా మీ చేతుల్లో పెట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు ఫెయిల్ చేస్తే ఒక పిల్లలకి మనం మంచి భవిష్యత్తును కూడా ఇవ్వలేమండి. ట్రస్ట్ ఎవ్రీథింగ్ మనమే బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాము. తప్పకుండా వీటి మీద ఒక పెనల్టీ కానివ్వండి, పనిష్మెంట్స్ కానివ్వండి, ఒక మూసేయడం కాదండి, మూసేస్తే వాళ్ళు ఇంకొక బిజినెస్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. కానీ యు ఆర్ టేకింగ్ సిస్టమ్ ఫర్ గ్రాంటెడ్, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అందులో నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు అని నీ యొక్క ఏదైతే మైండ్ ఉందో అది మనము మార్చే విధంగా అవేర్నెస్ ని ప్రజల్లోని క్రియేట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా అలాంటి చర్యలు చేపడితే చాలా చక్కటి సొసైటీని మనమే బిల్డ్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. రైట్. సబితారెడ్డి గారు చెప్పండి, ఒక హోటల్ అని ఓపెనింగ్ చేయడానికి ఆర్భాటంగా రకరకాలుగా అయినటువంటి ఆఫర్లతో పెడతారు. మరోపక్క ఆ హోటల్ ఓపెన్ చేయడానికి కూడా ఒక సెలబ్రిటీ అవ్వచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుని కూడా బాగా ఫ్లెక్సీలు పెట్టి భారీ ఎత్తున ఆహ్వానిస్తుంటారు. అంటే మా వెనక ఈ నాయకులు ఉన్నారు, మా వెనక ఈ సెలబ్రిటీ ఉన్నారనే ఉద్దేశంతో ఓపెనింగ్ చేయటం వలన ఇక అక్కడ ఎలాంటి లోపాలు వచ్చినా సరే వాళ్ళు మా వెనక ఉన్నారనేటువంటి ధైర్యం అనుకోవచ్చా, లేకపోతే ఏంటి? అది రాజకీయ నాయకులు ఉన్నారు మా వెనకాల అనేది కరెక్ట్ కాదండి.
ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం, ప్రజలకు మేము పబ్లిక్ కి మేము ఏం చేయగలుగుతున్నాం అనేది హోటల్ ఎవరైతే నిర్వహిస్తున్నారో ఉమ్, వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును ప్రభుత్వ నాయకులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్తారు, రేపటి రోజు ఎవరు ఉంటారో అవును, తెలియదు. ఊకైతే రాజకీయ పెట్టట్లేదు, నాయకులు డబ్బులు తీసుకుంటున్నారు, ప్రైస్ తీసుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా అందులో మెనూలో అక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఇప్పుడు దానికి వాళ్ళకి తగ్గట్టే అమౌంట్ కస్టమర్ కట్టేది కూడా. ఎవరండి? ఉమ్, అమౌంట్ కట్టేది ఎవరు? ఉమ్, ప్రజలే కదా, అవును, కస్టమర్లే. కస్టమర్సే కదా. ఉమ్, కస్టమర్స్ అన్నప్పుడు నువ్వు కస్టమర్ ఇస్ యువర్ గాడ్, సర్వ్ ద కస్టమర్ వెల్. అవును, అది చేయకుండా మేము నాణ్యత లేని ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, కానీ ఇది అలా భరించాలంటే కాదు కదండి. అవును. కానీ చాలా సందర్భాల్లో సబితారెడ్డి గారు, చాలా సందర్భాల్లో కస్టమర్ అడిగినందుకు అంటే చాలాసార్లు దాడులు జరిగినటువంటి ఘటనలు కూడా అనేకమైనవి ఉన్నాయి. ఈ అవునండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా సరే స్పందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటి అంటే హోటల్ నిర్వాహకులు కూడా అవ్వచ్చు, లేకపోతే రెస్టారెంట్ల నిర్వాహకులు అవ్వచ్చు, లేక దౌర్జన్యం అంటే ముందే కస్టమర్లు ఏమన్నా ప్రతిఘటిస్తే ఎదుర్కోవాలి అనేటటువంటి అది వాళ్ళలో కూడా ఒక నిబంధన ఏమైనా ఉందా వాళ్ళకి? అవునండి, హ్యూమన్ రైట్స్ ప్రకారం అయితే వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ కి వాళ్ళకి హక్కు ఉందండి. వాళ్ళు హ్యూమన్ రైట్స్ లో వాళ్ళు కేసు పెట్టొచ్చు వీళ్ళ మీద ఉమ్, ఇలాంటి దౌర్జన్యాలు చేసినప్పుడు. అండ్ మనం అలాంటి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటాము ఆల్ టైమ్. ఉమ్, ఇలా ఉల్లంఘన చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు కంపల్సరీ తీసుకుంటారండి. ఉమ్, ప్రభుత్వం ద్వారా కూడా మనం స్ట్రిక్ట్ గా వాళ్ళకి ఇచ్చేసి మనం చేయొచ్చు. ఉమ్. రైట్. రేణి గ్రేసి గారు చెప్పండి, మరో పక్క అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఏదైనా సరే ఒక హోటల్లో అవ్వచ్చు, ఒక రెస్టారెంట్లో అవ్వచ్చు, ఆహార పదార్థాలు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే అవి ఆహార పదార్థాలు తిన్నప్పుడు వాళ్ళు అనారోగ్యం పాలైనప్పుడు ఏంటి, ఎవరిని ఆశ్రయించాలంటారు? అబ్సల్యూట్లీ అండి, హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకి ఎప్పటికీ ఉంటుంది. ఇవాళ రేపు మనకి అక్కడ దాకా వెళ్లకుండా కూడా చిన్న ట్వీట్ చేస్తే కూడా, ఎక్స్ లో మనం ట్వీట్ చేస్తే కూడా అధికారులు బాగానే స్పందిస్తున్నారు అని చెప్పి నాకు తెలిసింది. నేను పెద్దగా యూజ్ చేయనండి అది. బట్ అంటే ఫోరమ్స్ అందుబాటులో జనాలకి ఉండేటట్టు చేయడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత అండి. అంటే ఓకే, ఇది కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లిటరేట్, నేను చదువుకోలేదు అనుకోండి, నేను ఎవరిని రీచ్ అవ్వచ్చు ఇమ్మీడియట్ గా, రైట్? అండ్ ఇప్పుడు ఒక పక్కన నా ప్రాణం పోతుంది నా బిడ్డకి అని అంటే నేను కంప్లైంట్ రేస్ చేసుకుంటూ కోర్టు చుట్టూ లేకపోతే వాటి చుట్టూ నేను తిరగలేను కదండి. బట్ అట్ ద సేమ్ టైం ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకొని ఫోరమ్స్ అనేవి మనం ఎక్కడంటే అక్కడ కనీసం ఒక 2-3 అందుబాటులో ఉండేటట్టు, ఇది కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి, ఒక వాట్సాప్ మెసేజ్ లేకపోతే ఒక ట్వీట్ లేకపోతే ఒక ఇమ్మీడియట్ గా కస్టమర్ కేర్ ఆన్సర్ చేయరు ఎవరు కూడా, రైట్? కానీ అలాంటిది ఒకటి బ్రేక్ చేసి మేము మీకు అందుబాటులో ఉన్నాము అనేది అట్లీస్ట్ కొంతకాలం వరకు దాన్ని మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తా ఉంటే సిస్టమ్ ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, అంటే ఆరోగ్యవంతంగా హెల్దీ సిస్టమ్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. రైట్. అంటే రేణి గ్రేసి గారు, ఇదంటే ఇది మామూలుగా చాలామంది కూడా ఏదో ఎక్కడో హోటల్లో జరిగిందిలే అది ఇదని చెప్పేసి కొట్టిపారేస్తుండే, కానీ ఇది చాలా సీరియస్ ప్రాబ్లం అనమాట. మా ప్రైమ్ లైన్ వేదిక ద్వారా కూడా మేము ఒకటే అడుగుతున్నాం, అంటే ప్రతి హోటల్పై కూడా అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఈ నంబర్కి కాల్ చేయండి అని ఒక బోర్డు పెడితే ఏ విధంగా ఉంటుంది అంటారు? అంటే అది కంపల్సరీగా ఉండాలి అని అధికారులు గనక ఆ నిబంధన గనక పాటిస్తే ఏ విధంగా ఉంటుంది అంటారు? అబ్సల్యూట్లీ అండి, చాలా చాలా చక్కటి ఆలోచన అది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ మిగిలిపోతే మాకు రీచ్ అవ్వండి అని చెప్పి ఎన్జిఓస్ మేము కూడా పెడతా ఉంటాము జనరల్ గా. లేకపోతే హోటల్లో అది సాధ్యం కాదులేండి, ఏ హోటల్ ఏ రెస్టారెంట్ కూడా అది ఇవ్వదు. ఎక్కడైనా సరే పార్టీలు ఫంక్షన్లు జరుగుతుంటే ఏమన్నా మీకు అట్లా ఇవ్వగలరేమో, కానీ ఏ హోటల్ నిర్వాహకులు కూడా ఉచితంగా ఫుడ్ మిగిలిపోతే అట్లా స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. అంటే మా వాళ్ళంతటా వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు కాబట్టి నేను అంత వైడ్ యాంగిల్లో నేను ఆ విషయం మీద చూడలేదు. కానీ మేము రెగ్యులర్ గా యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము రెగ్యులర్ గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటామండి. చేస్తున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా అనమాట. నేను ఒక 200 మందికి నేనే కుక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసిన, స్టార్టింగ్ లో ఇనీషియల్ గా ఎన్జిఓ ఫామ్ చేసినప్పుడు చేసిన రోజులు ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒకరికి మనం పెడుతున్నాము, వాళ్ళు నమ్మి మనల్ని ఆ ముద్ద తింటున్నారు అన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం చేస్తున్నాము. అదే మైండ్ సెట్ ని పీపుల్ లో క్రియేట్ చేయాలండి. కంప్లైంట్స్ లేకపోతే ఏదో నవ్వితే వరకు ఎందుకు అనేది నా క్వశ్చన్ ఇక్కడ. ఏదో జరిగేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? ఇలాంటి ఫోరమ్స్ కోసం డిస్కస్ చేసుకుంటున్నాము అని అనడమే ఒక ఇల్ ఫేట్ మనది, అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్, రైట్? సో ఇలాంటిది అంటే ఓకే ఇలా చనిపోయారు లేకపోతే ఇలాంటి హాస్పిటల్ పాలయ్యారు అన్నప్పుడు ఓకే మనం ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచించుకోవడము, లేకపోతే ఆ సిచ్యుయేషన్ మనం రప్పించుకోవడం అనేది చాలా చాలా అన్ఫార్చునేట్ థింగ్ అండి. ఖచ్చితంగా ఫోరమ్స్ ని అని చెప్పి వీళ్ళకి రీచ్ అవ్వండి అని చెప్పి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్
లాగా మనం ఖచ్చితంగా ప్రతి హోటల్లో ప్రతి రెస్టారెంట్ లో బయటే వాళ్ళు కనుక పెట్టుకొని ఉంటే అది గవర్నమెంట్ ఖచ్చితంగా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హౌసెస్ ఉన్నాయండి, హౌసెస్ ఉంటే మీరు ఒక సీసీటీవీ కెమెరా ఒక సందులో ఇలా ఉండాలి, లేకపోతే ఒక ఇంటికి ఇలా ఉండాలి అనే రూల్స్ మనం తీసుకొస్తున్నప్పుడు హోటల్స్ రెస్టారెంట్స్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంచండి, ట్రాన్స్పరెంట్ గా మీ కిచెన్స్ ఉంచండి, జనాలకి కనిపించే విధంగా మీరు వండండి, అక్కడికక్కడే వండండి. ఒకవేళ మిగిలిపోతే దాన్ని ఏం చేద్దాం అనేది ఫుడ్ సేఫ్టీ లేకపోతే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళందరినీ రీచ్ అవ్వండి. అది మీరు డిస్కస్ చేసుకొని దాన్ని రైట్ వేలో మీరు మీరు మీ బిజినెస్ ని లాస్ అవ్వకుండా ఆ స్టెప్స్ ఏంటో మీరు తీసుకోండి. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఏదైతే నేను అంటున్నానో ఈ పర్సన్ మీరు హోటల్ మేనేజర్ ని రీచ్ అవ్వండి. హోటల్ మేనేజర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కనుక లోకల్ అథారిటీని రీచ్ అవ్వండి, లేకపోతే నెక్స్ట్ లెవెల్ పోలీస్ ని రీచ్ అవ్వండి, ఆ తర్వాత డైరెక్ట్ గా ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాని రీచ్ అవ్వండి. ఇలాంటి ఒక ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లాగా ప్రతి రెస్టారెంట్ లోనూ మనం పెట్టగలిగితే ఐ థింక్ కొంతవరకు మనం ప్రజలకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. రైట్. సబితారెడ్డి గారు చెప్పండి, అంటే ఒక పక్కేమో ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణ అంటారు, మరో పక్కేమో లైసెన్స్లు ఇచ్చేటటువంటి మున్సిపల్ మహానగరాల్లో మున్సిపల్ శాఖ అధికారులు అయితే మాత్రం లైసెన్స్లు ఇస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా వాళ్ళ నియమ నిబంధనలు ఏంటి, వాళ్ళ యొక్క ఎలాంటి ఆహార పదార్థాలు, ముఖ్యంగా లైసెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పే విధానాలు వేరు, తర్వాత వాళ్ళు ఆ హోటల్ని నిర్వహించేది వేరేగా ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఎవరు చర్యలు తీసుకోవాలంటారు? సార్, ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ కంపల్సరీగా చర్యలు తీసుకోవాలండి. అసలు ఫుడ్ సేఫ్టీకి నార్మ్స్ ఏమున్నాయి, దాని రెగ్యులరైజేషన్ దాని ప్రకారం అసలు పాటిస్తున్నారా లేదా, ఎవరైతే అధికారి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళకి అప్రూవల్స్ అది కంపల్సరీగా చెక్ చేసుకుని అప్రూవల్స్ ఇవ్వాలండి. అది కానీ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి అయితే అలాంటివి జరగట్లేదు. ఏదో తూతూ మంత్రంగా ఇచ్చేస్తున్నారు అప్రూవల్స్, రెస్టారెంట్స్ బిల్డప్ అయిపోతున్నాయి, తర్వాత అనుభవించేదంతా కస్టమర్సే అండి. అవును. కానీ ఏదైనా తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడం, తర్వాత ఏమో మళ్ళీ వాళ్ళకి లైసెన్సులు ఇవ్వటం, ఇవే జరుగుతుందని చెప్పేసి విమర్శలు కూడా వస్తున్నాయి. నిజమే అంటారా? నిజమే అండి. ప్రభుత్వం వీటి మీద కఠిన చర్యలు మాత్రం తీసుకోవాల్సింది ఉంటుందండి. వీటికి ప్రభుత్వం కంపల్సరీగా వీళ్ళకి పెనాల్టీస్ వేయడం కానీ ఇలాంటివి చేసి కొద్ది రోజులు రెస్ట్రిక్ట్ చేస్తే మళ్ళీ దే కుడ్ సర్వైవ్ అగైన్. ప్రభుత్వం కూడా అంటే ఆహార భద్రతపై, ముఖ్యంగా ఈ కల్తీ వ్యవహారంపై ఒక నియంత్రణగా ఒక చర్యలు కనుక కఠినతరంగా తీసుకుంటే ఇలాంటి చర్యలు అయితే ఉండవు కదా. మరి పొద్దాకులు ఈ కస్టమర్లు ఇబ్బంది పడటం, ఆహారం ఎవరైతే కల్తీ ఆహారం తిని ఆసుపత్రులు పాలవటం ఏదైతే ఉందో ఈ పరిస్థితి ఉండదు కదా. ఉండదండి. ప్రభుత్వం అయితే ఆజమాయిషీ అంటే దీన్ని అయితే మాత్రం సీరియస్గా తీసుకోవాలంటారు. సీరియస్గా తీసుకోవాలి. గవర్నమెంట్ అనేది వాటి మీద పర్యవేక్షించేసి ఎవరైతే అధికారులు వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు గవర్నమెంట్. రైట్. అంటే మీరు మానవ హక్కుల సంఘంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అంటే ఏ విధంగా ఉంటే ఇలాంటి కల్తీని నివారించవచ్చు అంటారు? సార్, బీ ఓపెన్ అండ్ కరెక్ట్ గా ఉండండి, నిజాయితీగా రెస్టారెంట్స్ నడపండి. అండ్ లైసెన్స్ పరంగా అయితే ఎవరైతే అధికారులు ఇస్తున్నారో అసలు కరెక్ట్ గా వాళ్ళ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా అవి పరిశీలించుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అది అయ్యాక ఎవ్రీ మంత్ కూడా వీళ్ళు రెగ్యులర్ గా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు రైట్స్ చేయడం అనేది కరెక్ట్ అండి. యాక్చువల్లీ అవి అవ్వట్లేదు. ఎవరో క్లయింట్ ఒక కస్టమర్ కంప్లైంట్ ఇచ్చారంటే అప్పుడు వెళ్తున్నారే తప్ప రెగ్యులర్ రైట్స్ అనేది ఎక్కడ జరుగుతున్నాయండి? సో ఇలాంటి రెగ్యులర్ రైట్స్ వెళ్తూ ఉంటే కూడా కిచెన్ వెరిఫికేషన్స్ జరుగుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా క్లియర్ అవుతుంది కదండి. రైట్. రెగ్యులర్ తనిఖీలు ఉండాలంటారు. రెగ్యులర్ తనిఖీలు ఉంటేనే ఇట్లాంటి వాటిని నివారించవచ్చు అని చెప్తారు. రైట్. రేణిగ్రేసి గారు చెప్పండి, అంటే చాలా మంది కూడా అంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉందంటారా? చాలా అదే అంటున్నాను. అంటే ఇప్పటికి మనం దాటేసాం కదా సిచ్యుయేషన్ ని అన్నట్టు కాకుండా వాయిస్ అవుట్ చెయ్యాలి. ఇది ఈ రోజు నాకు జరిగింది, రేపొద్దున ఇంకొకరికి జరగచ్చు. అది ఈ రోజు నేను బానే ఉన్నాను కానీ రేపొద్దున ఇంకొకరి ప్రాణం కావచ్చు, రేపొద్దున నా ఇంటికే కావచ్చు. అలాంటి ఒక మైండ్ సెట్ ని తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, ఓకే యాక్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మేము మీ వెనక ఉన్నాము అని మనకి గవర్నమెంట్ కనుక లేకపోతే డిపార్ట్మెంట్స్ కనుక భరోసా ఇస్తే ప్రజలు కూడా ముందుకు వస్తారు. ఓకే నేను చెయ్యొచ్చు, నేను దీని మీద పోరాడొచ్చు, లేకపోతే నేను వాయిస్ అవుట్ చెయ్యాలి అనే ఒక ధైర్యం వస్తుంది అనమాట. ఆ భరోసాని మనం కల్పిస్తూ ఖచ్చితంగా అవేర్నెస్ ని కనుక మనం యూత్ లోనే అండి, మనం స్కూల్ లెవెల్ నుంచే మనం టీచ్ చేయొచ్చు. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ స్కూల్ లెవెల్ నుంచి ఇవ్వచ్చు, కాలేజ్ లెవెల్ లో నుంచి ఇవ్వచ్చు, ఇంటర్న్షిప్స్ ఇవ్వండి. ఒకవేళ మీకు బ్యాండ్విడ్త్ లేదు,
ఇంతమంది మా డిపార్ట్మెంట్ లో లేరు అని అంటే కాలేజ్ పిల్లలకి ఇంటర్న్షిప్స్ ఇవ్వండి, మీరు వెళ్ళండి, తనిఖీలు చెయ్యండి, కమ్ బ్యాక్ విత్ ద రిపోర్ట్. ఆ రిపోర్ట్ మేము అనలైజ్ చేస్తాము, చేసి యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి సింపుల్ చిన్న చిన్న స్టెప్స్ కూడా చేయొచ్చు. పోనీ ఎన్జిఓస్ చెప్పండి బాధ్యత. వేల మంది వాలంటీర్స్ మమ్మల్ని నమ్మి మాతో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మేము కూడా గవర్నమెంట్ తో పాటు వెళ్తాము. మీకు ఒకవేళ మీకు ఆ బ్యాండ్విత్ లేదు, మేము ఇన్ని హోటల్స్ లో మేము చేయలేము అని అంటే మేము కూడా వచ్చి చేస్తాము. రైట్, ఫ్రీగా చేస్తాం మేమైతే, మాకు డబ్బులు కూడా అక్కర్లేదు. ఎందుకంటే ప్రజల వాళ్ళ యొక్క మంచి లైఫ్, ఫ్యూచర్, పిల్లలకి తర్వాత ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఖచ్చితంగా ముందుకు వచ్చి చేస్తాము. ఇంటర్న్షిప్స్ ఇవ్వండి, గవర్నమెంట్ సర్టిఫికెట్స్ ఇవ్వండి అలాంటి వాళ్ళకి, వీళ్ళు చేశారు అని చెప్పేసి. సో అలాంటి ఒక అవేర్నెస్ ని మంచి స్టెప్స్ తోటి మనం క్రియేట్ చేస్తే ఐ థింక్ దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ టు బిల్డ్ అ గుడ్ సొసైటీ. రైట్. సబితారెడ్డి గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే హైదరాబాద్ అవ్వచ్చు, లేకపోతే విజయవాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, ఇట్లాంటి గ్రేటర్ మహానగరాల్లో ఎక్కువగా ఇష్టపడేది బిర్యానీ కోసం ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అది నాన్ వెజ్ బిర్యానీ. ఆ యొక్క ఆహారం కోసం రకరకాలైనటువంటి ఆహార దినుసులను వాడుతుంటారు. వాటికి టేస్ట్ కోసం రకరకాలైనటువంటి రసాయనాలు కలుపుతున్నారు అనేటువంటిది కూడా ఈ మధ్య తెరపైకి వచ్చింది. వాళ్ళ బ్రాండ్ కోసం, అంటే ఆ హోటల్ బ్రాండ్ కోసం, టేస్ట్ కోసం అంటే విచ్చలవిడిగా ఇది మనుషుల యొక్క ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి గనక ఆ బ్రాండ్కి అలవాటు పడ్డ తర్వాత ఆ హోటల్కి క్యూ కట్టడం సహజంగా జరుగుతుంది. అట్లాంటి హోటల్పై అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం కన్నెత్తి కూడా చూడరు. ఎందుకు? అధికారులు కన్నెత్తి చూడకపోవడం అనేది కరెక్ట్ కాదు సార్. వాళ్ళు చూడాలి, ఏదైనా సరే. ఇప్పుడు అలవాటు పడ్డాయి, ఇప్పుడు ఫుడ్ కలర్స్ వేసేసి ఏదో కలర్ఫుల్ గా చేసేస్తే అది ఫుడ్ కాదు కదండి. కంపల్సరీగా అది నాణ్యత ఉందా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో పైన లోన లోటారం పైన పోటారం అన్నట్టు ఏదో కల్తీ అన్ని కుళ్ళిపోయిన నాన్ వెజ్ కి తెచ్చి ఏదో రంగు పూసేసి మేము ఇది అమ్మేస్తాం అంటే కాదు కదండి మనకి. అంటే అట్లా కాకుండా మామూలుగా అసలు ఆ కల్తీ ఆహార పదార్థాలకి వాళ్ళు ఉపయోగించేటటువంటి రసాయనాలు ఏంటి, మరో పక్క ఆ టేస్ట్ కోసం వాడినటువంటి ఏం వాడారు, ఏం మసాలాలు వాడారు, ఏం ఆయిల్ వాడారు, అవి కూడా పర్యవేక్షించాలి కదా. ఇంత పాపులర్, ఇంత ప్రజలు ఆ హోటల్కి క్యూ కట్టడానికి గల కారణాలు ఏంటి, ఆ హోటల్కి క్యూ కట్టడానికి గల కారణాలు ఏంటి కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఉందండి, తప్పకుండా వాళ్ళు పర్యవేక్షించాలి అలాంటి వాటి మీద. ఎందుకు ఒకవేళ నిజంగా వాళ్ళు నాణ్యత ఇస్తుంటే హ్యాపీ అండి. నిజంగా ఆ క్యూ కట్టడం అనేది ఆ హోటల్ కి లేదు, అది ఏదో కెమికల్స్ వేసేసి చేస్తున్నారంటే దాన్ని అవాయిడ్ చేయండి, తప్పు లేదు దాంట్లో. గవర్నమెంట్ కూడా దానికి సహకరించవచ్చు. ఇప్పుడు ఇది ఏవైతే కల్తీ ఉన్నాయో దాన్ని అవాయిడ్ చేయించండి అవన్నీ. అది చేస్తే అప్పుడు ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉందంటే పబ్లిక్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు కదండి. ఇప్పుడు కల్తీ ఉన్నది తినేసి ఆరోగ్యపరంగా క్షీణిస్తుంటే అది కరెక్ట్ కాదు కదా. అవును. సో సేఫ్టీ కంపల్సరీ కదండి, హెల్త్ కాన్షియస్ కూడా ఉండాలి కదా. ఓన్లీ ఏదో రసాయనాలు కలిపేసి తినేసామంటే అయిపోదు కదా. ఓన్లీ ఇప్పుడు నాన్ వెజ్ కదండి, కేక్స్ కూడా అలాగే వస్తున్నాయి కదా. అన్ని బెవరేజెస్ కేక్స్ ఏంటి, ఐస్ క్రీముల దగ్గర నుంచి చిన్నపిల్లలు ప్రతి వస్తువుపై కూడా కల్తీమయం అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఇట్లాంటి నిర్వాహకులకి ఏ విధంగా శిక్షలు వేస్తే వాళ్ళు సరైన రీతిలో ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు సార్? వాళ్ళకి పెనాల్టీస్ వేయొచ్చు మనము, లేదంటే నిజంగా మనం వాళ్ళ వల్ల ఎవరైనా లైఫ్స్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మనం వాళ్ళకి ఒక్కసారి శిక్ష అనేది పడింది అంటే ఇంకోసారి ఏ రెస్టారెంట్ వాళ్ళు కూడా అలాంటి దారిలో వెళ్ళరు. అంటే నిత్యకృత్యం కూడా అనేది కంపల్సరీ అండి. ఇలాంటి వాటిలలో వాళ్ళకి ప్రిజన్ కూడా వేస్తే అప్పుడు ఇంకొకరు కూడా దారిలోకి వస్తారు మనకి. రైట్. రేణిగ్రేసి గారు చెప్పండి, అంటే ఏదైనా కస్టమర్ ధైర్యం చేసి ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ కంప్లైంట్ని సీరియస్గా తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్లాలంటారు? అబ్సల్యూట్లీ అండి, అదే మేడం చెప్పినట్టు ఖచ్చితంగా దే హ్యావ్ టు స్టిక్ విత్ దేర్ పాలసీస్. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు బి ఎ గుడ్ సిటిజన్ then you are failing the entire system. సో మార్పు అనేది డిపార్ట్మెంట్ లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే మొదలవ్వాలండి. ఉన్న సిస్టమ్ ని, ఉన్న యాక్ట్స్ ని, ఉన్న సెక్షన్స్ ని అందరూ యూజ్ చేసుకోవాలి. రైట్. చాలా మందికి అసలు అవేర్నెస్ అసలు లేదు.
నేను ఇలా వాయిస్ అవుట్ చేయొచ్చు, లేకపోతే ఈ ఫోరమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఒక డిపార్ట్మెంట్ ఉంది అనేది కేవలం అది న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే హైలైట్ అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ సమసిపోవడము, ఆ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి పాలసీస్ ని మళ్ళీ ప్లేస్ చేశారు, అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది ఆ అకౌంటబిలిటీ లేనప్పుడు మొత్తం అంతా ఫెయిలే కదండి. సో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, రెస్టారెంట్ హోల్డర్స్ దగ్గర నుంచి, వెళ్ళే గవర్నమెంట్ దగ్గర నుంచి, తర్వాత ఆడిట్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పాలసీస్ మీద అవగాహన రావాలి, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మీద అవగాహన రావాలి. వీళ్ళు కూడా పాలసీస్ కి స్టిక్ అయ్యి ఉండాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి. మీరు ఇందాక అన్నట్టు ఎవరెవరో వచ్చి రెస్టారెంట్స్ ని ఓపెన్ చేయడము, వాళ్ళని కూడా వీ హ్యావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అండి. మీరు ఒకటి ఎండోర్స్ చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు రీసెంట్ గా బెట్టింగ్ గేమ్స్ ని ఆ యాప్స్ మీద ఎండోర్స్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా ఎలా అయితే అకౌంటబుల్ చేశామో, ఆ అకౌంటబిలిటీ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. తీసుకున్నప్పుడు మాత్రమే. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, పర్సనల్ గా ఓకే, మీరు ఏదో రైజ్ చేశారు, నేను క్వైట్ ఉన్నాను, నేను క్వైట్ ఉండద్దు అండి. ఒకవేళ ఇఫ్ ఐ రియలీ కేర్ ఫర్ ద సొసైటీ, తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు వాయిస్ రైజ్ చేసి వాళ్ళతో పాటు కలిసి మనం పోరాడితే తప్పించి వ్యవస్థ మారే అవకాశం లేదండి లేకపోతే. రైట్. సబితారెడ్డి గారు, అంటే ఒక రెస్టారెంట్లో ఒక రైతా అడిగినందుకు ప్రాణాలు కోల్పోయాడు ఒక కస్టమర్, మళ్ళీ తర్వాత ఆ లైసెన్స్ మళ్ళీ ఇచ్చారు, మళ్ళీ తర్వాత ఆ హోటల్ మళ్ళీ కంటిన్యూ అయింది. ఇట్లాంటి చర్యల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఒక మనిషి ప్రాణం విలువ అనేది కూడా తెలియట్లేదా వీళ్ళకి? అంటే బౌన్సర్లు పెట్టుకుంటున్నారు, ముందుగానే బౌన్సర్లు పెట్టుకున్నారు. ఏదైనా కస్టమర్ కనుక ఒకటి మేడం సబితారెడ్డి గారు, ఒకటి ఏదైనా ప్రమాదం జరిగితే కస్టమర్ కనుక ఎదురు తిరిగితే మనం ఏ విధంగా ప్రతిఘటించాలని ముందుగానే సిద్ధమవుతున్నారు. కానీ అది ఇప్పుడు మరి అలాంటి రెస్టారెంట్ నడుపుతున్నప్పుడు నాణ్యత లోపంతో ఉన్న ఫుడ్ ఎందుకండి తయారు చేస్తున్నారు వాళ్ళు? అంటే బౌన్సర్స్లను పెట్టేసుకుని మేము ఇలాగే నాణ్యత లేకుండా ఏది లేకుండా పెడతామండి, మీరు దెబ్బలు తినండి అంటే ఎందుకండి వెళ్ళడం అలాంటి రెస్టారెంట్స్ కి మనం? ఇంకా అవును, అలాంటివన్నీ అరికట్టాలండి. ఇప్పుడు మనం ఉన్న ఎక్కడ ఉన్నా కూడా మనకి ఏంటి, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ రైట్స్, అవునా? ఇప్పుడు అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. సో అతను డబ్బు కడుతున్నాడు కాబట్టి అడుగుతాడు. రైతా ఎగ్జాంపుల్ రైతా అయినా కూడా. సబితారెడ్డి గారు, ఏ ప్లేస్ లో అయితే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే మున్సిపల్ సిబ్బంది అవ్వచ్చు దాడి చేస్తారో, ఆ హోటల్ సీజ్ చేసిన మళ్ళీ రీమోడలింగ్ తోటి మళ్ళీ అదే హోటల్ని ఓపెనింగ్ చేయటం, అదే నిర్వాహకులు వేరే పేరుతోటి ఓపెన్ చేస్తున్నారు. అదే అండి మనం అనేది, అదే ఇలాంటివి బాయ్కాట్ చేయాలండి. గవర్నమెంట్ మేము అనేది ఏంటంటే, గవర్నమెంట్ కంపల్సరీ స్ట్రిక్ట్ గా ఉంటే కనుక అండి, ఈ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ దేనికి లోబడకుండా స్టాండర్డ్ గా కరెక్ట్ గా అక్యురేట్ గా ఉంటే అండి ఇలాంటివి ఏది రాదండి. ఇప్పుడు జరుగుతున్న ఎక్కడ చూసినా మనకి జరుగుతుంది అదేనండి, లొంగిపోతున్నారు అధికారులు. ఎందుకండి అది? అంటే మానవుల గురించి అది పట్టదండి, మానవ ప్రాణాల గురించి, ప్రజల ప్రాణాల గురించి అసలు పట్టట్లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా మానవులే కదా, వాళ్ళు కూడా ఇంటికి ఆర్డర్ పెట్టుకుంటారు కదా. అంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచైనా చూసి తెప్పించుకుంటారు, అంటే స్పెషల్ గా వడ్డించుకొని మరి తెప్పించుకుంటారు అధికారులు. మరి మిగతా ప్రజలండి, అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఒక్కళ్ళే, అంటే మనుషులు అన్నట్లు, లేదా సపరేట్ గా ఆ రకంగా ప్రజల్ని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు చూస్తూ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు ఉద్యోగం నిర్వహిస్తున్నది. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండాలండి. ఇప్పుడు ప్రతి దానికి మేము కూడా ముందుంటాం, మానవ హక్కులో కూడా ప్రతి ఒక్కరం సపోర్ట్ ఇస్తామండి ఇలాంటి విషయాలలో. కానీ సబితారెడ్డి గారు, మానవ హక్కుల్లో మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఏంటి అంటే, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారులను కలిసి ఈ విధంగా జరుగుతున్నాయి, మీరు ఏమైనా స్పందిస్తారా? హోటల్పై నియంత్రణ ఏమైనా ఉందా అని మీరు ఏమైనా వివరణ కోరే అవకాశాలు ఉన్నాయా? ష్యూర్ సార్, ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. వాళ్ళని అడిగేది మాకు. అంటే ఈ హోటల్ అంటే ఒక పరిస్థితుల్లో, అంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఏరియాల్లో హోటల్పై నియంత్రణగా నిరంతరం కూడా పర్యవేక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నెలవారీగా అవ్వచ్చు, లేకపోతే వీక్లీ వారీగా వాళ్ళ హోటల్ని అయితే మాత్రం పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా పర్యవేక్షిస్తున్నారా లేదా అని చెప్పేసి ఒక హ్యూమన్ రైట్స్లో మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మీరు ఏమన్నా వివరణ కోరే అవకాశాలు ఉన్నాయా? మేము కోరొచ్చండి, అలాంటి వివరణ మేము కోరుతాము తప్పకుండా. మేము మా తరఫు నుంచి మాది కంపల్సరీగా చెక్ చేస్తామండి వాళ్ళని.
ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులు మాత్రం ఇంకా స్ట్రిక్ట్ గా మేము ముందుకు వెళ్తామండి, ఇంకా కూడా ఇలాంటి విషయాలలో. రైట్. రేణి గ్రేసి గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు అవ్వచ్చు, మున్సిపల్ సిబ్బంది అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వీళ్ళని హోటల్పై ఎవరైతే రెస్టారెంట్లు అవ్వచ్చు, లేకపోతే హోటల్లో నిర్వాహకులు అవ్వచ్చు, లేకపోతే ఆ గల్లీలో ఉన్నటువంటి హోటల్, చిన్న చిన్న హోటళ్ళు కూడా ఈ మధ్యకాలంలో చాలా పుట్టగొడుగుల్లాగా పెరిగిపోయి అందులో బొద్దింకలు వస్తున్నాయి, లేకపోతే జర్రీలు వస్తున్నాయి, కానీ పట్టించుకోలే. ఆ ఒక్కరోజు ఎవరైనా సరే అలాంటి మీడియా ఎవరైనా ప్రశ్నిస్తున్నారంటే లాక్ చేసుకొని వెళ్ళిపోతున్న సిచ్యువేషన్లు ఏర్పడుతున్నాయి. ఏంటి వీటన్నిటిపై నిఘా ఉంచాలంటే ఏం చేయాలంటారు? చిన్న వాటికి వాళ్ళకి ఎవరు ఇచ్చారు లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ రేపు ఇంట్లో కూడా క్లౌడ్ కిచెన్స్ అని ఇట్లాంటివి చాలా పెరిగిపోయినాయి. మనకి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది మనకి అసలు తెలియట్లేదు. వాళ్ళకి లైసెన్స్, నేను రీసెంట్ గా ఒకటి చూసింది ఏంటంటే విత్ ఇన్ 10 days లైసెన్స్ వచ్చేస్తుంది అని చెప్పేసి. అంటే 10 days లో అంత ఫాస్ట్ గా ఎలా లైసెన్స్ ఇస్తున్నారు, ఏమన్నా బ్రైబరీ జరుగుతుందా అనే ఒక ఇది కూడా వచ్చింది అనమాట నాకు క్వశ్చన్. ఎందుకంటే పైగా అది పబ్లిక్ గా కూడా పెట్టుకుంటున్నారు జనాలు, మేము మాకు ఫుడ్ లైసెన్స్ వచ్చింది అని. మీరేం సైన్ చేశారు, నిజంగా అసలు ఉన్న డాక్యుమెంటేషన్ పాలసీస్ ఏంటి మీరు చదివారా, చదివి సంతకం పెట్టారా, అలాంటివి అసలుకి ఉన్నాయా లేదా కూడా, ఎవరు ఈ సిస్టమ్ ని ఎలా చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అనేది కూడా అవగాహన లేని సిచ్యుయేషన్ లో ఉన్నామండి మనందరం. సో ఖచ్చితంగా అలాంటి ఆ లెవెల్ నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తే తప్ప మనకి ఇవన్నీ. రీసెంట్ గా నేను ఏమైందంటే, నేను పర్సనల్ గా లోకల్ బిజినెసెస్ ని నేను కొంచెం ఎంకరేజ్ చేస్తా ఉంటాను అనమాట. చిన్న వాళ్ళు లైక్ హౌస్ వైఫ్ లో, లేకపోతే వాళ్ళు చిన్న ఆ జొన్న రొట్టెలు పెట్టుకునే వాళ్ళు, లేకపోతే అలా వెళ్ళి నాకు ఎప్పుడైనా అవసరం వస్తే నేను అలా వెళ్ళి చేస్తాను అనమాట. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలా లైసెన్స్లు ఏమి ఉండవండి అసలు, వాళ్ళకి అలాంటివి ఉంటాయని కూడా ఏం తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఓకే ఈ రోజు ఒక 200 వస్తే నేను 100 రూపాయలు పెట్టి నేను తింటాను, 100 రూపాయలు రేపు నా బిజినెస్ కి వాడుకుంటాను, ఆ లెవెల్ వరకే ఆలోచిస్తున్నారు. సో అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే, అలా ఆనెస్ట్ గా నాకు డబ్బు సంపాదించి గొప్పవాళ్ళం అయిపోవడం కాకుండా నా జీవనోపాధికి ఎంతవరకు నీతి నిజాయితీగా మనం సంపాదించాం, ఎంతమందికి ఆహారాన్ని పెట్టాం, వాళ్ళు ఎంతమంది సంతృప్తి చెందారు. రైట్. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. అలాంటి వాళ్ళకి ఇవ్వండి బిజినెస్ లు, అలాంటి వాళ్ళకి ఇవ్వండి లైసెన్స్లు, అలాంటి వాళ్ళకి అవగాహన కల్పించండి. అప్పుడు యు ఆర్ నాట్ సర్వింగ్ జస్ట్ ఫుడ్, యు ఆర్ సర్వింగ్ ట్రస్ట్, రైట్? సో అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఐ థింక్ మనం సేఫ్ గా ఉండగలుగుతాము, మంచి ఆర్డర్లు చేసుకోవచ్చు. మనం కూడా డిపెండెన్సీ అనేది ఉంది, ఒకళ్ళ మీద ఒకరికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెస్టారెంట్స్ అనేవి మనకి డిపెండెంట్ థింగ్స్ అయిపోయినాయండి. ఇవన్నీ కూడా తప్పకుండా ఆ లెవెల్లో మనం తీసుకోకపోతే కనుక ఫెయిల్ అయిపోతామండి. రైట్. సబితారెడ్డి గారు, చివరిగా చెప్పండి, ఇంటి ఆహారమే శ్రేయస్కరం అనే విధంగా ఏమన్నా మీ హ్యూమన్ రైట్స్ ద్వారా ఏమన్నా నినాదం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, తప్పకుండా చేయొచ్చు అలాంటివి. ఇంటి భోజనానికి మించింది ఏది లేదండి. అంటే చాలా మంది ఉద్యోగస్తులు ఇద్దరు కూడా ఐటీ జాబ్లు, మంచి ప్యాకేజీ, వండుకోలేని పరిస్థితి, ఏదో ఒక ఆహారాన్ని తీసుకొచ్చుకోవటం బయట స్విగ్గీ జొమాటో తోటి. మేడం అన్నారు కదా జొన్న రొట్టెలు, అలా స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. చాలా నీట్ గా మంచిగా వండి పెడుతున్నారు కుటుంబాలకు, ఒక 10 కుటుంబాలకి, ఒక 20 కుటుంబాలకి వాళ్ళు పోషకాహారం చేసి మరీ ఇస్తున్నారండి కొందరు ఈ మధ్య కాలంలో. రైట్. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం మంచిది అది. రైట్. థ్యాంక్ యూ అండి సబితారెడ్డి గారు, తెలంగాణ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్, అలాగే రేణి గ్రేసి గారు ఫౌండర్, CEO, డిగ్నిటీ డ్రైవ్ ఫౌండర్, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే ముఖ్యంగా మహానగరాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణ చాలా అవసరం. మరోపక్క కల్తీ ఆహారాన్ని తిని చాలామంది కూడా అస్వస్థకు గురవుతున్నారు. నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిపై అయితే మాత్రం రెస్టారెంట్లు అవ్వచ్చు, హోటళ్ళు అవ్వచ్చు, లేకపోతే చిన్న చిన్న హోటళ్ళు అవ్వచ్చు, ఏ విధమైనటువంటి ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు, ముఖ్యంగా ఆ వినియోగదారుడికి సరిపడా ఆహారం అందిస్తున్నారా, అందులో ఏ విధమైనటువంటి కల్తీ కలుపుతున్నారు, మరోపక్క ఏదైనా అంటే క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారనేది కూడా పర్యవేక్షణ ఉండాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు అది వారానికి అవ్వచ్చు, లేకపోతే నెలకు అవ్వచ్చు, నియంత్రణ అయితే అవసరం, పర్యవేక్షణ అవసరం. మరోపక్క మున్సిపల్ అధికారులు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా వినియోగదారుడు స్పందించి గనక ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.